క్షణికావేశం ఒకరి ప్రాణాలు తీసింది, మరొకరిని మృత్యు అంచున నిలబెట్టింది. కోపంలో మాట అనుకుని ఆవేశంలో అక్కా చెల్లెళ్లు తీసుకున్న నిర్ణయం ఆ తల్లికి గుండెకోత మిగిల్చింది. రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఈ విషాద ఘటన. అమ్మ తిట్టిందనో అక్క తిట్టిందనో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కోపంలో పెద్దలు ఓ మాట అన్నా భరించలేకపోతున్నారు. ఆ ఆవేశం ప్రాణాలు తీసుకునే వరకు వెడుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఆదిపట్ల పరిధిలోని రావిరాల గ్రామంలో విషాదం నెలకొంది. మమత, అశ్విని అనే అక్క చెల్లెళ్లు తల్లితో కలిసి ఉంటున్నారు. తండ్రి లేకపోవడంతో తల్లే వారిద్దరినీ పెంచి పెద్ద చేసింది. అశ్విని ఓ పేపర్ కంపెనీలో పనిచేస్తుండగా మమత ఇంటర్ చదువుతోంది. ఇద్దరు అక్కా చెల్లెళ్లు బాగానే ఉండేవారు. ఏం జరిగిందో ఏమో మంగళవారం రాత్రి అక్కా చెల్లెళ్ల మధ్య చిన్న తగాదా జరిగింది. ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. మనస్తాపానికి గురైన మమత అక్క మీద కోపంతో ఇంట్లో ఉన్న హెయిర్ ఆయిల్ తాగింది. కొద్దిసేపటికి విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మధ్యలోనే చనిపోయింది. చెల్లెలు చనిపోవడానికి తానే కారణమని భావించిన అశ్విని తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగింది. వెంటనే ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అశ్విని చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆదిపట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అక్క తిట్టడం వల్లే మమత చనిపోయి ఉండకపోవచ్చని, అనారోగ్యమే కారణం కావచ్చని అంటున్నారు. అయితే మరి అశ్విని ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు అన్న దానిపై మాత్రం వారేం చెప్పలేకపోతున్నారు.